was a tiger. He lived in the faraway forest of Korea. One day the tiger was prowling the ఈరోజు స్కూల్లో ఎగ్జామ్ ఉందంట. సో అందుకోసం ఎర్లీగా లేచాడు, అంటే 6 o'clock అంతా లేచాడు. 7:30కి అంతా బస్సు వచ్చేస్తుంది కదా. సో ఒకసారి రీడింగ్ అట్లా చేసుకోవాలి అని చెప్పేసి మార్నింగ్ లేచాడు. మార్నింగ్ లేవంగానే మేమైతే అవాక్ అయిపోయాము. బికాస్ రోజు లేడనమాట. లేస్తాడు ఫాస్ట్గా రెడీ అయిపోయి బస్సు వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈరోజు వాడంతడు వాడే లేచి ఇట్లా రీడింగ్ చేస్తుంటే ఆనంద బాష్పాలు తట్టుకోలేక వచ్చేసాయి అనమాట. అండ్ పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళకి తెలుసండి ఎప్పుడు ఎట్లా చదవాలి అని చెప్పేసి. మనం చెప్తే బలవంతంగా కూర్చోబెడితే చదవరనమాట వాళ్ళు. మా పిల్లల వరకు మటుకు ఇద్దరు బాగా చదువుతారండి. అంటే వాళ్ళకి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బాగా చదువుతారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ కూర్చొని చదువుతారు. లేదు అంటే మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు చదవరు అసలుకి. He slipped in through the gate. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డైలీ వ్లాగ్ వీకెండ్ అనమాట. ఈరోజు సాటర్డే రోజు మార్నింగే స్టార్ట్ చేశాను. నిన్న ఈవినింగ్ కొబ్బరి నూనె ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, అంటే హెయిర్ ఆయిల్ ఉంది కదా అది. సో నిన్న కుంకుడుకాయతో పోసుకున్నాను కదా, తలంటూ పోసుకున్నాను కదా. సో నార్మల్గానే ఉంది, షాంపూ ఏం యూజ్ చేయలేదు. అండ్ ఈరోజు ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను. నిన్ననే ప్రిపేర్ చేయాల్సింది, బట్ ఏమంటే బ్యాక్ పెయిన్ హెవీగా వచ్చేసిందండి. అందుకోసం నిన్న చేయలేదు. నిన్న ఏం వర్క్ చేయలేదు, ఊరికే అట్లా డిన్నర్ చేసి ఇంకా పడుకున్నా అనమాట, ట్యాబ్లెట్ వేసుకొని. అస్సలు ఎంత బాగా నిద్ర వచ్చేసిందో నిన్న. నేను ఫస్ట్ టైం అనమాట 9:30, 10కి అంతా పడుకోవడము. లేకపోతే నాకు నార్మల్గా 1 o'clock, 1:30 అట్లీస్ట్ ఒక 12:30 అన్న అవుతుంది అనమాట పడుకోవడానికి. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది కదా. సో ఆ నాయిస్ ఇంకా వాషింగ్ మిషన్ది, అది కంటిన్యూగా వాగుతూనే ఉండాలి. అండ్ బయట పిట్టలు గారు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి నేను ఇంకా రైస్ పెట్టలేదన్నమాట. సో వాళ్ళకి రైస్ పెట్టాలి. రైస్ పెడితే అవి ఏం చేస్తాయంటే నాకు ఇక్కడంతా షిట్ చేసేస్తాయి. అట్లా ఉంటుంది, అంటే ఇరిటేషన్గా ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి మొత్తము. అండ్ నేను క్లీన్ చేసుకోలేక నాకు బేజారు వస్తుంది అనమాట. అందుకే నేను ఈ మధ్య అసలు బియ్యం వేయడం లేదు దానిలోకి, అందుకు గొడవ పడుతున్నాయి బయట. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. కొబ్బరి నూనె అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నేను నిన్న నైట్ చేసిన మిరియాల చారు ఉంది, అదొక్కటే తీసుకొని వెళ్ళారు. బాబుకి అయితే ఎగ్ రైస్ చేసి ఇచ్చాను. యాక్చువల్లీ మేము సాటర్డే ఎగ్ అట్లా ఏం తినము, ఫ్రైడే సాటర్డే తినము. కాకపోతే ఇంకా బాబు చిన్నపిల్లోడు కదా, సో వాడికి ఒక్కడికి ఎగ్ రైస్ చేసి ఇచ్చేసాను అనమాట. అండ్ మా వరకు మేము మిరియాల చారు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి అంటే కొబ్బరి నూనె ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నిన్న మట్టి కూడా తీసుకొచ్చాండి, ఎర్రమన్ను ఉంటుంది కదా. చెట్లు వాడిపోతున్నాయి, చూపిస్తారండి. చెట్లు బాగా వాడిపోతున్నాయి అనమాట. అంటే మట్టి కొంచెం ఏమంటారు, ఇవి ఏమవుతున్నాయంటే మొగ్గలు వచ్చేస్తున్నాయి కదా. ఇట్లా మొగ్గలు వచ్చినప్పుడు ఇట్లా వాడిపోతూ ఉన్నాయి. అందుకు ఇవి మట్టి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న తీసుకొని వచ్చాను మట్టి. ఫస్ట్ అయితే కాఫీ తాగాలండి, చాలా చల్లగా అయిపోతున్నాయి. అండ్ మనీ ప్లాంట్ కూడా చూడండి, మనీ ప్లాంట్లో కూడా మట్టి అయితే మార్చేయాలి. బయట అంత చలి లేదు, ఓకే నార్మల్గా ఉంది. అంత చలి లేదు, అంత ఎండ లేదు. రేపు సండే కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సండే రోజు. అండ్ వీక్ ఆఫ్ కాబట్టి కొంచెం లేజీగా ఉంటుంది, త్వరగానే లేస్తాం, లేట్గా కాదు. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను అంటే ఇవి టాప్స్ పెట్టుకుంటాను కదా, ఇవి కమ్మలు పెట్టుకున్నప్పుడు అవి గోల్డ్వి, కింద జుమ్కీలకి కిందవి చిన్న చిన్న ఏమంటారు, గులకల ఏమో అంటారు. సో అవి ఏమవుతున్నాయంటే పడుకున్నా లేకపోతే మా బాబు ఏం చేస్తాడంటే ఇష్టం వచ్చినట్టు మీద పడుతూ ఉంటాడు కదా, అందుకు అవి రాలిపోతాయేమో అని కొంచెం డౌట్తో పెట్టుకోవట్లేదు నేను. నార్మల్గా నా ఏ వీడియోలో చూసినా కూడా నా చెవులకి కమ్మలు కనిపించావు కదా. నాకు కూడా ఇంతకుముందు ఎవరో చెప్పారు కమ్మలు పెట్టుకోండి అక్క అని చెప్పేసి. నా ప్రాబ్లం అదనమాట. ఇంకా ఏమన్నా వేరే అంటే మామూలుగా ఇవి వేరే ఉంటాయి కదా, అవి పెట్టుకున్నప్పుడు నాకు పడవన్నమాట. అండ్ ఈరోజు నేను 1 gram గోల్డ్వి చూద్దాము.
అవి బాగుంటాయి కదా అని అనుకుంటున్నా. సో ఈరోజు షాప్కి అయితే వెళ్తాను, 1 గ్రామ్ గోల్డ్ షాప్కి. ఆడ వెళ్ళినప్పుడు చూసి ఒక చిన్న కమ్మలు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో చూడాలి మరి. అవి కూడా బాగానే ఉంటాయండి, డైలీ యూస్కి పెట్టుకోవచ్చు. ఒకవేళ పోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, 10-20 రూపాయలతో పోతుంది. అవే గోల్డ్ అనుకోండి, అవి వెనక సైడ్ నట్ కూడా చాలా లూజ్ ఉంది, అది ఎక్కడ పడిపోతుందని అదో టెన్షన్. నేను దాన్ని టైట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకోసం నేను ఇంకా దాన్ని పెట్టుకున్న అంత సాహసం అయితే చేయలేను, పోగొట్టుకున్న తర్వాత బాధపడడం ఎందుకని చెప్పేసి. సో ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి కొంచెం ఏమన్నా వర్క్ లేకుంటే వెళ్ళి తీసుకొస్తాను. మిరియాల చారు పెట్టానని చెప్పాను కదా పిల్లలకి. ఇంకా బజ్జీ ఏమన్నా మధ్యాహ్నంకి స్నాక్ లాగా ఉంటుందని చెప్పేసి బజ్జీ వేస్తున్నాయి ఇక్కడ. సో కొంచెం మధ్యాహ్నం వరకు మనకి క్రిస్పీగా బజ్జీ ఉండాలంటే మటుకు కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే బాగుంటుంది, మధ్యాహ్నం వరకు క్రిస్పీగా. అండ్ ఆనియన్స్ కూడా మనము బజ్జీ వేసేటప్పుడు పెట్టాలండి, అప్పుడైతేనే మనకి అంటే అంత నీరు రాకుండా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకోసం కొంచెం బాగా క్రిస్పీగా ఉంటుంది. సో పిల్లల కోసం బజ్జీ అయితే ప్రిపేర్. మట్టి మార్చే కంటే ముందు ఆయిల్ ఇక్కడ పెట్టేసి దీని పని ఇది వేసుకుంటుంటుంది. ఆలోపు మనం ఆయిల్ ఇక్కడ పెట్టేసి అక్కడ మట్టి అయితే మార్చేసుకుందాం. అది కొంచెం డ్రై ఉంది కదా, వాటర్ అట్లా చల్లేసి వచ్చానమాట ఈజీగా బయటికి రావడానికి. అండ్ నేను ఆయిల్ ప్రతిసారి చాలాసార్లు నేను నా ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తున్నాను, అంటే పెట్టున్నాను ఆయిల్, అందుకే ఇంకా నేను కొంచెం లైట్గా అయితే చూపిస్తున్నాను. సో ఇది వట్టివేలు అండి, అండ్ ఇది వచ్చేసి మందార పువ్వు. ఇంకా వంటిరేఖ మందార పువ్వు అయితే హైబిస్కస్ అంటాం కదా, సో అది వంటిరేఖ మందార పువ్వు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మందారమాకు, కరివేపాకు కావాలంటే మీరు మెహందీ గోరెంటాకు అంటాం కదా, సో గోరెంటాకు ఆకులు అండ్ ఉల్లిపాయ అవన్నీ వేస్తారు. అవన్నీ వేస్తే నాకు అంత పెద్ద నచ్చదు, సో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసేసుకుంటాను అనమాట. ఇంకా మెంతులు అండ్ నల్ల జీలకర్ర అంటాం కదా, సో అది. ఇది నేను ఒకసారి 30 రూపీస్ తెచ్చుకున్నానండి, అప్పటి నుంచి ఇంకా అది అట్లే పెట్టేసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఇవన్నీ వేసి ఆయిల్ ప్రిపేర్ చేద్దాం. అండ్ నా దగ్గర ఆమ్దం కూడా చాలా తక్కువ ఉందండి, కొంచెమే ఉందన్నమాట ఆమ్దము. అప్పుడప్పుడు పెట్టేసుకుంటాను కదా, 2 బాటిల్స్ అయితే తెచ్చారు. ఒకటేమో మా అత్తయ్యకి ఇచ్చి వచ్చాను. ఆమ్దం అక్కడ దొరకదు, ఇక్కడ మటుకి మంచిగా దొరుకుతుంది. అండ్ రేపు నేను సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను. అండ్ మీరు ఎక్కడ వెళ్తున్నారు, సంక్రాంతి పండగకి ఊరికి వెళ్తున్నారా లేదా, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ నేనైతే ఆమ్దము రేపు అక్కడ వెళ్తే వంట ఆమ్దం మంచిగా దొరుకుతుంది, అంటే ప్యూర్ వంట ఆమ్దం దొరుకుతుంది. అక్కడ నుంచి ఒక పెద్ద బాటిల్ అయితే తెచ్చేసుకుంటాను. ప్రస్తుతానికి ఆయిల్ ప్రిపేర్ చేసేద్దాము. అండ్ నేను ఇది అంటే అడుగు అంటకుండా ఇదైతే తెచ్చుకున్నాను, సో చూపిస్తాను. సో దీంట్లో కోకోనట్ ఆయిల్ అండ్ ఆమ్దం అయితే వేసేసాను. కొంచెం హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత ఇలాంటి ప్యాన్ అయితే మనకి కొంచెం, ఇది మామూలుగా నేను కుక్కర్ వాడుతుండేదాన్ని, ఇది కొంచెం రబ్బర్ పోయింది కాబట్టి పక్కన పడేసాను. అండ్ ఆయిల్ అట్లా ప్రిపేర్ చేసుకోవడానికి బాగా యూస్ అవుతుంది నాకు, అడుగు అంటకుండా. సో ఇప్పుడు 1 by 1 వేసేసుకుందాము. ఇవన్నీ లో ఫ్లేమ్లో మంచిగా ఇట్లా ఉడుకుతుంటాయి అన్నమాట. నేను ఏదన్నా వర్క్ చేసేటప్పుడు కరెక్ట్గా కరెంట్ హ్యాండ్ ఇచ్చేస్తుంది. ఈరోజు సెకండ్ సాటర్డే కూడా కాదు, మరి కరెంట్ ఎందుకు పోయిందో తెలియదు. సో ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు అది లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికిస్తుంది అనమాట. సో ఆ తర్వాత లాస్ట్లో ఇది మనం వట్టివేలు వేసుకోవాలి. వట్టివేలు వేసుకుంటే లాంగ్ హెయిర్కి మంచిగా తోడ్పడుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ అంటే కొంతమంది జీన్స్ని పట్టి కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. బట్ నాకేంటంటే నాకు మరీ అంత లెంత్గా రాదు, మరి అంత థిక్గా కూడా ఉండదు, ఒత్తుగా ఉండదు అనమాట జుట్టు. సో ఉన్న వరకు నాకు మంచిగానే ఉంటుంది, హెల్దీగా ఉంటుంది హెయిర్. సో ఇట్లా నేను ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను, చేసినప్పుడు మీతో కూడా షేర్ చేస్తుంటాను. సో ఆమ్దము ఖచ్చితంగా పెట్టుకోండి పిల్లలకి, ఎందుకంటే వైట్ హెయిర్స్ రావడానికి కొంచెం తక్కువ వస్తాయి వైట్ హెయిర్స్. ఆమ్దం చాలా మంచిదండి. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళకి వంట ఆమ్దం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు నాకు ఎక్కువ శాతం వంటికి పట్టించడము, తినిపించడము. మేము ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వంటాందము కాఫీలోనో టీలోనో కలిపి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పటికి అంటే తెల్లవారుజామున అట్లా ఇచ్చేవాళ్ళు. చాలా అది ఎట్లా ఉంటుందంటే అసలు
తాగలేం బాబోయ్, అట్లా ఉంటుంది ఆమ్దము. కానీ అది మనకి హెల్త్కి మంచిది ఆమ్దం తాగడం కూడా. సో లోపల మనకి ఏమన్నా డస్ట్ గిస్ట్ ఏమన్నా ఉన్నా సరే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. మీకు కనిపిస్తుందా, ఏదో ఇట్లా అవుతుంది అనమాట. ఇట్లా మంచిగా దీంట్లో అలోవెరా కూడా యాడ్ చేశాను, ఒక 2 పీసెస్. అంటే మనకి క్వాంటిటీ తక్కువ కదా, అలోవెరా కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇవంతా కొంచెం మరీ మాడిపోతే ఆయిల్ కలర్ మారిపోతుంది. ఇంకా హైబిస్కస్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే బాగుందండి, నాకు దొరకలేదు. నేను లేవడమే కొంచెం నేను లేచేసరికి మందార పువ్వులన్నీ కోసేసారనమాట. కాబట్టి నేను ఒకటే దొరికింది. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దొరికింది. పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఒక ఫ్లవర్ అయితే దొరికింది, అది తీసుకొని వచ్చేసాను అనమాట. హెయిర్ ఫాల్కి ఆ షాంపూ నిన్న చూపించాను కదా, ఆ షాంపూ అండ్ ఈ ఆయిల్ వాడండి. చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది అండ్ మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ట్రై చేసి ఒకసారి చెప్పండి నాకు కూడా. అంటే మీరు కూడా ట్రై చేశారని నాకు కూడా అర్థం అవుతుంది అనమాట. అండ్ దీంట్లో హామ్ చేసేటివి ఏం లేవు కదండి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. కలోంజి సీడ్స్ అండ్ మెంతులు, ఆమ్దము, కొబ్బరి నూనె, మందారమాకు, మందార పువ్వు, కరివేపాకు, వట్టివేళ్ళు ఖచ్చితంగా వేసుకోండి. అండ్ గుంటగరగడాకు ఊర్లో అయితే దొరుకుతుంది, పల్లెటూరులో అయితే దొరుకుతుంది. ఇక్కడ మనం వట్టివేళ్ళు దొరకదు, వట్టివేళ్ళు కాదు గుంటగరగడాకు. సో అది వేస్తే కూడా మంచిగా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడేమి నేను దీన్ని ఏం టచ్ చేయను, ఇట్లాగే వదిలేస్తా. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత దీన్ని అంటే మొత్తం కూల్ డౌన్ అయిపోవాలి. అప్పుడు మనం ఒక స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 1 వీక్ ఆర్ అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ చేసుకుంటే ఈ నురగంతా పోవాలండి. నురగంతా పోతే మనకి తేటగా వచ్చేస్తుంది ఆయిల్. సో అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి హెయిర్ అనేది ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఆడపిల్లలకి ఖచ్చితంగా హెయిర్ అనేది మంచిగా ఉండాలండి, ఒత్తుగా. అప్పుడైతేనే కొంచెం హెయిర్ చూడడానికి బాగుంటుంది. అసలు నెత్తి మీద జుట్టు లేకపోతే ఏం బాగుంటుంది, కనిపించడానికి కూడా బాగుండదు. అండ్ నాకు ఫ్లోరైడ్ వాటర్కి ఈ ఆయిల్, ఈ షాంపూ అప్పుడప్పుడు వాడుతుంటాను, అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు. సో అప్పుడప్పుడు వాడుతుంటాను కాబట్టి నాకు ఈ మాత్రం అన్న ఉన్నాయన్నమాట. సో మొన్న రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు కొంచెం హెయిర్ కట్ చేయించుకున్నాను, అది కనపడట్లేదు, మరి ఇంతేలేండి, ఎక్కువ కాదు. కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక బాటిల్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను, అంతవరకు దాన్ని అట్లే వదిలేస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే బయట మట్టి గురించి ఆలోచిద్దాం. ఇది మట్టి చాలా రోజులు అయిపోయింది, దీన్ని నేను అసలు క్లీనే చేయలేదు. అసలు చూడండి ఎట్లా అయిపోతున్నాయి చెట్లు. మళ్ళీ ఏర్లు ఉంటాయి, దీనికి వేర్లు ఉంటాయి కదా, అవి చూసి వేయాలన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మట్టి వేసేసి వెళ్ళిపోతాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటాను, లేకపోతే టైం సరిపోదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది అనమాట. చాలా రోజులు అయిందండి మట్టి మార్చక, ప్రస్తుతానికి మట్టి మార్చుతున్నాం. 8 months అయి ఉంటుంది నేను ఇది మట్టి మార్చక. ఇక్కడ లోకల్లో ఉండేది, అంటే మనకు పొలంలో దొరుకుతుంది కదా, ఆ మట్టి తీసుకొచ్చి వేసాను అనమాట. కానీ ఇది అంత స్ట్రాంగ్ ఏం లేదు. నేను పొలంలో ఉంటుంది కదా, దానికి ఏమంటారు ఫర్టిలైజర్స్ అవన్నీ వేస్తుంటారు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుందేమో అనుకున్నాను. అయినా బాగాలేదండి మట్టి, అంటే నల్లరేగడి కదా, నల్ల మట్టి అండి, సరిగ్గా పనిచేయదు. ఎర్రమన్ను అయితేనే మనకి ఎప్పుడైనా చెట్లకు కానీ బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో నేను అర్త్వామ్స్ ఉంటాయి కదా, సో అర్త్వామ్స్ కూడా వేసేదాన్ని అనమాట. అర్త్వామ్స్ వేస్తే మనకి మంచిగా గ్రోత్ ఉంటుంది. దీంట్లో సన్న పురుగులు కనిపిస్తున్నాయి, అట్లా ఉంటే పాపం హెల్తీగా ఎక్కడ పెరుగుతాయి చెప్పండి. సండే రోజు పెట్టుకుని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఈ మనీ ప్లాంట్కి అయితే ఇంకా కొంచెం
నీట్గా తీయాలి, ఎందుకంటే అవి చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చాయి. అండ్ చిన్న చిన్న మొక్కలు నేను దీంట్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇది తెలుసు కదా మీకు, నాది ఉండి అప్పుడు అది పగలగొట్టాను కదా, ఆ ఉండిలో కొంచెం చిన్నది మనీ ప్లాంట్ వేద్దాం అనుకుంటున్నాను. అంటే మన కిచెన్లో పెట్టుకోవడానికి బాగా అనిపిస్తుంది. ఇవి అర్త్ వామ్స్ కనిపిస్తున్నాయా, వానపాములు అంటాం కదా. సో ఈ అర్త్ వామ్స్ ఉంటే హెల్తీగా పెరుగుతాయి చెట్లు అనేటివి. అవి మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఇలాగే ఉండాలన్నమాట. నాకు ఎక్కడన్నా కనిపిస్తే నేను దీన్ని కవర్లో వేసుకొని వచ్చి దీంట్లో చెట్లకి వేస్తుంటాను. దీనికి ఈ ఫుడ్ వేసేస్తున్నా. నేను ఇంతకు ముందు తెచ్చాను కదా, సో అది వేసేస్తున్నా. ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. దీనిపైన ఎర్రమన్ను వేసేస్తా. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి జస్ట్ అట్లా వేసేసి వెళ్ళిపోతాను. కొంచెం లైట్గా వాటర్ వేసేసి ఇంకా రేపైతే, ఈరోజు శనివారం కాబట్టి మనము తులసి చెట్టుకి ఏం పట్టుకోకూడదు, అసలు టచ్ కూడా చేయకూడదు. మనము అది మట్టి తోగేటప్పుడు కొంచెం ఏముందో ఏమో కోసుకుపోయింది అనమాట. అంటే గాజుడికి ఏమో లోపల వెళ్ళినట్లుంది, అది కొంచెం పెయిన్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇంటి ముందు కొంచెం మొక్కలు కనిపిస్తే, నేను ఇంతకుముందు మొక్కలు పెట్టాలంటే భయపడేదాన్ని. ఎందుకంటే ఎక్కడ బల్లులు వస్తాయో, చిన్న చిన్న పురుగులు వస్తాయి, దానికోసం బల్లులు వస్తాయి అని చెప్పేసి భయం అనమాట. నాకు బల్లులు అంటే చాలా భయము. అది మా ఇంట్లో ఎక్కడ కనిపించావు, ఒక్కడు కూడా కనిపించావు, నా దెబ్బకి పారిపోతాయి అనమాట. అవి ఇంట్లో రావడానికి కూడా జంకుతాయి. సో ఇంకా రేపు సండే కాబట్టి వీక్ ఆఫ్ ఉంటుందని అనుకుంటున్నారు కదా, అస్సలు ఉండదు. ఇంకా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి కొంచెం డస్టింగ్, బూజు అవన్నీ తీసుకోవాలి, విండోస్ క్లీన్ చేసుకోవాలి, బెడ్షీట్స్ మార్చుకోవాలి. ఈరోజే భయపెట్టకూడదు, రేపు కదా, రేపటి సంగతి రేపు ఆలోచించుకుందాము. ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.